మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలోకి ఒక ప్రముఖ వ్యక్తి. ఆయన పేరు చెబితే కేవలం ఆంధ్ర, తెలంగాణ, భారతదేశమే కాదు, చదువు మరియు వెట్టి చాకిరి, పిల్లలు వాళ్ళ గురించి దాదాపు 30 సంవత్సరాలుగా పట్టించుకొని పనిచేస్తున్నటువంటి, తన జీవితాన్ని దారపోసినటువంటి వ్యక్తి ఆయనే వెంకటరెడ్డి గారు. ఎంవీఎఫ్ ఫౌండేషన్ వెంకటరెడ్డి గారు అని అంటే దేశ విదేశాల్లో కూడా పేరున్నటువంటి అంతటి ప్రముఖమైనటువంటి వ్యక్తి నా స్టూడియోకి వచ్చారు. వెంకటరెడ్డి గారు నమస్కారం. నమస్తే. వెంకటరెడ్డి గారు బాల్య వివాహాల కోసం మాత్రమే కాదు, పిల్లల చదువు కోసం మాత్రమే కాదు, అలాగే బాల కార్మిక వ్యవస్థ రద్దు కోసం మాత్రమే కాదు, వెంకటరెడ్డి గారు డ్రాప్ అవుట్స్ పిల్లలు వాటన్నిటి కోసం కూడా గత 20-30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి వెంకటరెడ్డి గారు. మనం 2025లో ఇప్పుడు ఉన్నాం. ఇది ఏఐ యుగంగా నడుస్తుంది. ఇక్కడ ముప్పటిగా రకరకాల పేర్లతో బళ్ళు పుట్టుకుతాను. అసలు బడి పేరు చెప్పడానికి కూడా ఒక్కోసారి పలకటం రాదు. మీ పిల్లగాన్ని ఏ బళ్ళు వేసిన వాటి కూడా పలకటం రాదు. గట్లాంటి పేర్లు ఆ బళ్ళు ఊరు బడి కాదు, రాష్ట్ర బడి కాదు, దేశం బడి కాదు, ఇంటర్నేషనల్ బడి అట. అన్ని బళ్ళు పుట్టుకొస్తున్నాయి. విద్యా గణాంకాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం సుమారు 11.70 లక్షల మంది పిల్లలు ఇంకా చదువుకోవట్లేరట. ఏం కారణం సార్? ఇంకా ఇంతమందికి 70 సంవత్సరాలు దాటిపోయే సంవత్సరం వచ్చి అయినా సరే ఇంతమంది చదువుకోవట్లేదని మేము చెప్పట్లే, ప్రభుత్వం చెప్తుంది. ఎందుకు? ముఖ్యంగా భారత పాలకులు ఎప్పుడైతే పాలసీలు చేశారో అప్పుడు పిల్లలు లేరు. ఆ పాలసీలో పిల్లలు లేరు. పిల్లల్ని తర్వాత చూడొచ్చులే అనుకున్నారు. మనందరం అనుకున్నట్టే అనుకున్నాం. పిల్లలకి తర్వాత చూద్దాం, మొదలైతే వ్యవసాయం చూద్దాం, డ్యాములు కడదాం, ఇన్స్టిట్యూషన్ కడదాం. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా చర్చలు అయితే జరిగినాయి. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చాలా వాదించారు. కానీ ఆ డిస్కషన్స్ చూస్తే మనము చాలా వరకు కౌంటర్ చేశారు. అక్కడ ఉన్న డిబేట్లో ఉన్న వాళ్ళు తొందర ఏముంది, ఈ తొందర ఏముందే ప్రాబ్లం, అదే కారణం. ఇప్పుడు మీరు ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఎన్ని కోట్ల మంది ఉన్నారన్నా తొందర ఏముందులే, పిల్లలు ఆగుతారులే అనే ఒక దృక్పథం. అండ్ ఇంకొక రెండవ దృక్పథం ఏంటంటే పేద వర్గాల పిల్లలు ఎక్కువ మంది. ఇప్పుడు మీరు బడిలో లేని పిల్లల సంఖ్య అంతా కూడా పేద వర్గాల నుంచి వచ్చిన పిల్లలు. సో ఆ పిల్లలను కూడా పనులు చేయాలి కదా అనే ఒక ఇంకొక దృక్పథం. వ్యవసాయాలు ఎట్లా చేయాలి, ఎవరు చేస్తారు అనే ఒక దృక్పథం. ఈ దృక్పథాల నుంచి వచ్చిన విధానాలే ఇంతమంది ఇంకా కూడా బాల కార్మికులుగా ఉండడానికి. అండ్ మీరు చెప్పినట్టుగా స్కూళ్ళు ఉన్నాయి, 15 లక్షల మంది స్కూళ్ళు ఉన్నాయి. కానీ ఆ స్కూళ్ళు మీరు అన్నట్టుగా ఏ స్కూళ్ళు అవి ఎవరికి అందుతున్నాయి? సమాజంలో ఎన్నైతే వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాలకు తగ్గట్టుగా స్కూళ్ళను ఏర్పరచుకునే వెసులుబాటును మన విధానాలు ఇచ్చాయి. కాబట్టి ఎంత దొరికితే అంత, ఎంత డబ్బు ఉంటే అంత అటువంటి స్కూల్, మీరు చెప్పిన ఇంటర్నేషనల్ స్కూల్ అయింది. సో ప్రధానంగా ఏమిటంటే దేశంలోనే ఈ పిల్లల దుఃఖాలను కానీ, ఈ పిల్లల కష్టాలను కానీ పిల్లల లోపల ఉండి ఆలోచించలేదు. పిల్లలకు బయట ఉండి ఆలోచించారు. ఆ కుటుంబాలను లోపల ఉండి ఆలోచించలేదు. వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తారు ఎవరికి ఐడియా లేదు. మీరు చెప్పిన బాల కార్మికులు మేము లెక్క వేసినాం, ఒకడు మేకల కాడ ఎన్ని గంటలు ఉంటాడు, ఎట్లా లెక్క ఎవరికి తెలియదు. సో మేము ఒక స్పీడోమీటర్ పెట్టి ఒక కార్యకర్త వెంట పోయింది. పొద్దున లేచి 6 గంటలకు పోతే 5 గంటలకు 6 గంటలకు వచ్చి ఆలోచనలు పిల్లల ప్రపంచంలోకి వెళ్ళి చేయని ఆలోచనలు. ఒక చైల్డ్ అడగండి, ఎన్ని రోజులు కాస్తారో మేకలు, లేకపోతే ఎన్ని రోజులు పనిచేస్తావు, ఇటుక బట్టిల్లో ఎంత హాయిగా ఉన్నావా అని అడగండి. వారు ఎప్పుడు కూడా హాయి అని ఎప్పుడు బయటపడదాం రా అనే చూస్తారు. ఎవరన్నా మా గురించి ఆలోచిస్తే బాగుండు, మంచి బడి పెడితే బాగుండు. సో అది క్రక్స్. రాజ్యాంగంలో రాసుకున్న దాంట్లో కూడా అంత ఖచ్చితంగా రాయలేదు, ఓన్లీ ఆదేశిక సూత్రాల్లో పెట్టారు. తర్వాత 2009లో ఫండమెంటల్ రైట్ వచ్చింది, అది కూడా 6 నుంచి 14 సంవత్సరాలు. సో అది ప్రధాన కారణం. అంటే ఒక పర్సెప్షన్ అంటున్నాను, పేదరికం ఇదంతా కాదు. ఆ పిల్లల్ని అందులో నుంచి మీరు అన్నారు విద్యతో విముక్తి, అది నమ్మలే. విద్యతో విముక్తి అని నమ్మని పొలిటీషియన్స్, పొలిటికల్ పార్టీస్, పాలసీలు, బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఇది నమ్మలేదు. దీనివల్ల విముక్తి జరుగుతుందని నమ్మని బర్రెలు ఇస్తాం, గొర్రెలు ఇస్తాం, భూమి ఇస్తాం,
ఈ పోరాటాలు అన్నారు కానీ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అన్ని దాని నుంచి వచ్చినాయి. కానీ యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ గా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక స్కీమ్ ఇప్పుడే అమ్మాయిలతో కలిసి వస్తున్నాం మీటింగ్. ఎవరిసారి కళ్యాణ లక్ష్మి పెట్టింది, మాకు విద్యాలక్ష్మి కావాలి కానీ కళ్యాణ లక్ష్మి ఎవరిసారి పెట్టింది? కళ్యాణ లక్ష్మి వద్దు, విద్యాలక్ష్మి ముద్దు అని ఈ రోజు నేను ఒక 70 మంది ఆడపిల్లలతో కలిసి మాట్లాడొస్తున్నాను. సో దట్ పాలసీని క్వశ్చన్ చేస్తున్నారు పిల్లలు. కానీ దట్ వాయిస్ ఈ పాలసీలో ఆరాంగా కూర్చుకునే పొలిటీషియన్స్, పొలిటికల్ పార్టీస్, ఈవెన్ పొలిటికల్ పార్టీస్ వాటిని పిల్లల విషయం దృష్టిలో పెట్టుకోవాలి. అది చాలా సార్, పిల్లవాడు బడికి పోతాడు. పోయిన తర్వాత కొంతకాలానికి అనుకో, లేకపోతే మధ్యలో కావచ్చు, కొంతకాలానికి కావచ్చు, మళ్ళా ఆ బడి బంద్ అవుతాను, బడి పోట్లేడు. ఏం కారణం? చాలా మంచి ప్రశ్న. పోయిన వాళ్ళేమో ఒక కారణం, అసలు లేని వాళ్ళకు మీరు చెప్పారు. ఆ 11 లక్షల చిల్లర మందికి ఇంకా చెప్పారు. అసలు పోయినోడు చివరి దాకా కొనసాగుతాడు. సో ద ఇన్స్టిట్యూషన్స్ పిల్లల్ని, బడికొచ్చిన పిల్లల్ని కాపాడాలని ఒక ప్లాన్ లేదు. వచ్చేటోడు వస్తాడు, పోయేటోడు. సో వాళ్ళు ఎందుకు పోయారు అనేది ఒక పెద్ద ప్రశ్న. యాక్చువల్లీ కొందరు మేము అడిగాము, ఏంద్రా ఎందుకు వచ్చింది అంటే వాకౌట్ చేసి డ్రాప్ అవుట్ కాదు. మీరు నన్ను డ్రాప్ అవుట్ అంటారు సార్, డ్రాప్ అవుట్ కాదు సార్, నేను నచ్చలేదు. బడి నచ్చలేదంటే ఏంటి అంటే ఎన్నో ఉన్నాయి వానికి. ఆ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు టీచర్ల దృక్పథం కావచ్చు, బడి వాతావరణం కావచ్చు, కుల సమస్య కావచ్చు. మేము బీహార్లో పనిచేస్తాం, ఇంకా కుల సమస్య ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, పని చెప్పినప్పుడు మన దగ్గర కూడా 30 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద ఇప్పుడు అంటే తగ్గిందేమో, కానీ ఇప్పుడు పని చేయించాం, ఊడవాలి, అరే పిలు మన ఈ పిల్లలు పిలుస్తారు. సో మన మైండ్లో అరే నేను ఇంటికాడ ఇట్లనే ఉంటే ఇక్కడ కూడా వీడేంద్ర నాకు ఈ పని చెప్తున్నాడు అని వాకౌట్ చేసిన పిల్లలు. అండ్ పాఠాలు, సమానమైన అవకాశాలు ఉండవు పిల్లలు. కొందరు పిల్లలకు ఆకలితో ఉంటారు, మన బ్రేక్ఫాస్ట్ చేయకుండా వస్తారు. సో ఈ ఆకలితో ఉన్న పిల్లలు గమనించే వాళ్ళు కూడా లేరు. సో వాడు కొంచెం కూర్చుంటాడు, ఇదేంద్ర ఇది బడి నాదా ఈ సార్దా అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. అండ్ ఎప్పుడైతే మర్యాద ఇవ్వరు, గౌరవం ఇవ్వరు స్కూల్లో, అగౌరవపరచడం అనేది ఒకటి ఉంది మన దాన్ని. ఏమన్నా చెప్పండి మీరు, స్కూల్ అందరికీ సమానం చూడదు, అందరినీ సమానం చూడదు. ముందర పెంచాడు చూస్తాడు, వెనుక పెంచాడు చూస్తాం. ఆ అసమానత అనేది మనం ఏమనుకుంటాం అంటే ఇంత దానికి కూడా బడి పని చేస్తామా అని మనం అనుకుంటాం అప్పుడప్పుడు మేధావులు. ఇంత దానికి కాదు, వాని ఆత్మ గౌరవం సమస్య. ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు చైల్డ్ వాడి స్టైల్, హెయిర్ స్టైల్ మంచిగా పెట్టుకొని పోయింది. ఆ హెయిర్ స్టైల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవరు సినిమా యాక్టరో లేకపోతే క్రికెట్ ప్లేయర్స్ వాడు సొంతంగా డిజైన్ చేసుకోలేదు. సో వాడు స్టైల్ గా వెళ్ళిండు, టీచర్ తిట్టిండు, ఇట్లా రావద్దు, నా స్టైల్ నేను చదవడానికి వచ్చిన నా స్టైల్ మీద ఏంటి అనేది. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ అండ్ మేధావులు చాలా మంది మాట్లాడుతున్నారు ఏంటంటే డిసిప్లిన్ ఉండద్దా అని మాట్లాడుతున్నారు. యాజ్ ఎ చైల్డ్ వాని మీద ప్రభావం ఉంది, ఆ ప్రభావంతో వచ్చిండు, దాన్ని అబ్జర్వ్ చేయండి. కానీ వానికి ఇన్సల్ట్ అయిపోయింది. సో ఈ ఇన్సల్ట్స్ ను భరించి ఇప్పుడు ఎవరైనా ఆ కమ్యూనిటీ, ఆ పేద వర్గాల నుంచి పైకి వచ్చిందంటే అవన్నీ భరించిన వాళ్ళే. భరించని వాళ్ళు బయటకు వచ్చారు, బయట తోసేస్తుంది, నీవు బయటికి పుష్ అవుట్స్ వాళ్ళు. సో సమ్వేర్ ఎక్కడో ఇన్స్టిట్యూషన్స్, మన వ్యవస్థ వాళ్ళని అర్థం చేసుకోలేదని. అంటే మనం ఇప్పుడు అంతా పిల్లల ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం, ఏమనుకోవద్దు మీరు, పెద్దవాళ్ళని అందరినీ మీరు ఇన్స్టిట్యూషన్స్ ఇట్లా అంటారా అంటే నేను 30 years గా పిల్లలతో మాట్లాడుతున్నా, పనిచేస్తున్నా, వాళ్ళ దుఃఖాలను చూస్తున్నాను. వాళ్ళు, ఒక అమ్మాయి నాకు చెప్పింది ఏంటంటే, సార్ నేను బయట తిట్లు తింటూనే ఉంటాను, బయట అదొకటి ఇదొకటి అంటూనే ఉంటాను, అమ్మ నాయన అంటారు, చుట్టుపక్కల అంటారు, బడికి పోతే అవి ఉండవు అనుకుంటా కదా నేను, నన్ను సూటి మోటి మాటలు ఎందుకంటారు సార్ స్కూల్లో, ఐ డోంట్ లైక్ ఇట్ అని. అరే మరి ఎట్లా చదవాలి కదా డిసిప్లిన్ అని మనం ఏదో థీరీ చెప్తుంటే ఆమె అంటే ఆయనకు చెప్పు, ఆ సార్కు నన్ను ఎలా చూసుకోవాలనో చెప్పండి, ఆ స్కూల్ కు నన్ను ఎలా చూసుకోవాలనో చెప్పండి, అంతేగాని నన్ను ఇన్సల్ట్ చేయడానికి లేదు స్కూల్ అంటే. ఎంత బతిలాడితే మళ్ళీ వాపస్ పోయిందంటే అమ్మాయి, చెప్పినాం మేము సార్, టీచర్స్ చెప్పినాం సార్, ఇది కాదు ఇది సమస్య,
సో సమ్వేర్ ఎక్కడో ఆ చర్చ లేదు, అందుకోసం పిల్లలు మానేస్తారు. సార్, ప్రోగ్రెసివ్ కార్డ్ అని మార్కుల కార్డ్ అని ఒకటి ఇస్తారు. పిల్లగానికి తక్కువ మార్కులు వచ్చినాయి. ఈ తక్కువ మార్కులు రావడానికి కారణం ఏంటి? ఒకటి. రెండోది, అసలు అది ఎవరు తప్ప వాళ్ళ తక్కువ మార్కులు రావటం? మార్కుల కార్డులు నిజంగా పిల్లల యొక్క నైపుణ్యాన్ని కానీ, పిల్లల యొక్క సామర్థ్యాన్ని కానీ, వాళ్ళ యొక్క ఐక్యూను కానీ, వాళ్ళ నిజమైనటువంటి తెలుగుని కానీ అవి ప్రతిబింబిస్తాయా? దిస్ ఈస్ వెరీ బిగ్ డిబేట్ సార్. అసెస్మెంట్ అనేది చైల్డ్ యొక్క ఐక్యూ కానీ ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్రైవేట్ కార్పొరేట్ నుంచి వాళ్ళు అంటించినవి. మనం చిన్నప్పుడు బడికి పోయినప్పుడు మన ప్రోగ్రెస్ కార్డ్ లేదు, మన టీచర్లు అసెస్ చేసేది, మన పేరెంట్స్ చెప్పేది మీవాడు ఓకేనా అని చెప్పి, మీవాడు పాటలు పాడతాడా అని చెప్పి, మీవాడు డాన్స్ కూడా వేస్తాడా. వీటి ప్లేస్ లో ఈ కార్పొరేట్ ప్రైవేటైజ్ చేసి దీన్ని మార్క్స్ కు దించారు. సో అసెస్మెంట్ మొత్తం నెంబర్స్ కు దించారు. సో ఈ నెంబర్స్ వల్ల ఏమైందంటే విచిత్రం ఏంటంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజ్యము ఒక మోడల్ గా ఉండాలి, కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మోడల్ లేదు. ఈ మధ్య కూడా ముఖ్యమంత్రులు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ కార్పొరేట్ లాగా చేస్తాం. అది తప్పు వ్యవహారం. అది ప్రభుత్వ స్కూళ్ళు సమన్యాయం కోసం ఉంటాయి, మీ స్కూల్ అట్లా చేయండి అని చెప్పాలి, కానీ మీ స్కూల్ లాగా మేము చేస్తాం అనేది. సో ఈ క్రక్స్ ఎక్కడ వచ్చిందంటే ఈ మార్కులు వీటితో వచ్చింది. బట్ అసెస్మెంట్ చాలా ముఖ్యం. ఏంటంటే యాక్చువల్లీ మన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో మంచి అసెస్మెంట్ ఉంది, సిసిఈ అని అంటారు. అంటే పిల్లల ఎదుగుదలను గమనించాలి. ప్రతిసారి పాట పాడతాడా, ఆట ఆడతాడా, ఎందులో బాగుంటాడు, స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ ఏంటి. ఒక స్కూల్లో నాకు ఒక ప్రశ్న వేసాను, సార్ ఫస్ట్ మార్కులు వచ్చినాయి కరెక్టే సార్, నేను చెట్లు ఎక్కుతాడా సార్ అని. కరెక్టే రాను, దీనికి మార్క్ ఎందుకు లేదు సార్, నేను ఈత కొట్టి వస్తా, ఆవిడ ఫస్ట్ వాడు కొడతాడా అంటే ఇది కూడా ఒక స్కిల్ కదా, ఇది కూడా ఒక జ్ఞానం కదా, ఇది కూడా ఒక పెద్ద. అంటే ఇవన్నీ బువ్వ పెడతాయా అనేది ప్రశ్నిస్తారు మనల్ని, కానీ ఈ ఐక్యూతోనే చదువు ఎక్కువ వస్తుంది, దాన్ని గుర్తిస్తే. సో ఇవన్నీ కాదు, నువ్వు చలో నో గేమ్స్ నథింగ్, నడువు చదువుకో అనే స్థితికి వచ్చినప్పుడు చైల్డ్ యొక్క ఐక్యూ కాకుండా చాలా మెకానికల్ గా తయారు చేసే ఒక, ఇప్పుడు మనం చూస్తున్నాం, మనందరికి తెలిసిన విషయం, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డాక్టర్ చేసిన వాళ్ళు, ఆ సోషల్ స్కిల్స్ లేవు, ఆ సోషల్ స్కిల్స్ మిస్ అవుతున్నాయి. అదే మన గ్రామంలో చదువుకున్న పిల్లలు, వాడు చెట్లు ఎత్తాడు, వస్తాడు, బడికి వస్తాడు, మాడకాయలు దింపుకు వస్తాడు, అటుపోతాడు, చెట్టు ఎక్కి సార్పు తెస్తాడు, రెండు జేబులో పెట్టుకొని వస్తాడు, ఈ ఎన్నో కథలు చేస్తాడు వాడు. బట్ దాన్ని రికగ్నైజ్ చేయకపోతే ఆ స్కిల్స్ రికగ్నైజ్ చేసే వ్యవస్థలో దాన్ని తగ్గించేశారు. ఈవెన్ మన ప్రభుత్వ స్కూల్స్ కూడా అటు తగ్గుతున్నాయి. మా 10th క్లాస్ రిజల్ట్స్, 10th క్లాస్ రిజల్ట్స్ లో కలెక్టర్ రివ్యూ చేస్తాడు, 1వ తరగతి చదువుతుందా లేదా చూడడు, 10th రిజల్ట్ పాస్ రావాలి, మార్క్స్ పర్సెంటేజ్ రావాలి. సో 90%, 95%. సో అన్ని కూడా నారాయణలు, చైతన్యులు, మన్ను మశానలు అన్ని వచ్చి చేరి మన స్కూల్ వ్యవస్థనే, అది ఏ దేశంలో లేదు ఇట్లా. అది ఇంకోటి చాలా విచిత్రం. ఇది ఇంత అభివృద్ధి చెందిన దేశాలు, క్యాపిటలిస్ట్ దేశాలు, మనది ఇంకా ఇంత మంచి రాజ్యాంగం రాసుకున్నాం, సమన్యాయం కావాలని రాసుకున్నాం, ఇవన్నీ ఎగిరిపోయినాయి సార్. యాక్చువల్ స్కూల్ నుంచి స్టార్ట్ కావాల్సి ఉండేది, కానీ ఎవడైతే 99.9 వస్తుందో వాడు బెస్ట్ పర్సన్ అనేసరికి ఇవన్నీ ఎగిరిపోయాయి. అది చాలా ప్రమాదం. దాని మీద చాలా ముఖ్యమైన అంశం ఇది. గంటలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంటే మేధావులు మాట్లాడుతున్నారు కానీ ఎంతసేపు మళ్ళీ ఆ అందులోకే వెళ్తున్నారు. పొలిటికల్ ఇష్యూ ఇది. ఇంకోటి మన పౌరులను ఎలా తయారు చేస్తున్నాం అనే పొలిటికల్ ఇష్యూ, ఆ పొలిటికల్ ఇష్యూ కూడా మిస్ అయిపోయింది. సార్, ఓ 10 ఏళ్ళ పిల్లగాడు అనుకున్నాం, కారణాలు ఏమైనప్పటికీ ఆయన బడికి పోవాలి. ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తాను నేను బడికి పోవాలని. రకరకాల కారణాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక స్థితిగతులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అల్లరి కూడా కావచ్చు. ఇప్పుడు బడికి పోవాలనిపిస్తాను. అట్లా బడికి పోయే పిల్లలకు ఇప్పుడు ఏ బడికి పోవాలి, పోతే ఏ క్లాసులో కూర్చోవాలి, అటువంటి వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి సిలబస్ కానీ ప్రత్యేకమైనటువంటి కోర్సు కానీ ఉందా? యాక్చువల్లీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నా పని అంతా దాని మీదనే చేసిన. మీరు ఇప్పుడు ఇంట్రడక్షన్ చెప్పిందంతా కూడా నా పని. యాక్చువల్లీ ఇది చెప్పాలి మీకు. ఒక గ్రామంలో మేము స్టార్టింగ్ మాకు ఇదంతా తెలియదు, ఈ డిబేట్ తెలియదు, ఈ ప్రశ్న కూడా తలెత్తలేదు మాకు. 16 మంది పూలు తెంపుతారు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో. పూలు తెంపే అమ్మాయిలు 16 మంది వచ్చారు. ఆ 16 మంది స్కూల్ పోదామని వచ్చారు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్, 9 year old, 10 year old,
8, 9 ఎప్పుడు బడికి పోలేదు, పూలు తెంపేది. స్కూల్కి తీసుకుపోయినాం. స్కూల్ వాళ్ళు అన్నారు, సార్ వీళ్ళు 1వ తరగతిలో కూర్చోవాలి, ఎందుకంటే మా రూల్ అది, 1 నుంచి చదవాలి. సో పిల్లలు ఏమన్నారంటే, సార్ మా దోస్తులంతా 4-5 ఉన్నారు, అండ్ల చేర్పిస్తే పోతాం, లేకపోతే లేదు. అంతే కదా. మేము 6 నెలలు కష్టపడ్డాం ఈ పిల్లలు తీసుకురావడానికి. ఒక్క మాటలో పిల్లలు ఏం చెప్పారు, మీరు మమ్మల్ని అట్లా చేయడానికి వీల్లేదు, మేము రాము. సో అప్పుడు మేము గమనించి, ఈ పరిస్థితి గమనించి, వీరికి కావాల్సిన సామాగ్రి, వీరికి కావాల్సిన సపరేట్ మెకానిజం డెవలప్ చేసి, ఈ పిల్లలు ఇంకొకటి మీరు నమ్మింది ఏంటంటే, పెద్ద పిల్లలు కూడా చదవగలరు, వాళ్ళు ఇంకా పెద్దగా అవుతారు. సో మేము చెప్పింది ఏం లేదు, వాళ్ళు తిరిగిన పరిసరాలనే మేము చదువు చెప్పినాం. వాళ్ళని అడిగేది, అరే మేకలు ఏ ఆకులు తింటాయి, టకా 50 చెప్పేది. మామూలు స్కూల్లోనే చెప్పండి. సో బావి దగ్గరికి పోయినప్పుడు ఎంత దూరం పోయినావు నువ్వు, ఎంతసేపు అయింది, ఇవన్నీ లెక్కలు చెప్పి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని తక్కువైనాయి, పోయిన సంవత్సరం ఎన్ని ఉండే. వాళ్ళు అసలు ఈ పుస్తకం కన్నా ఎక్కువ చదివి పారేసేది. అరే ఇంకోటి చెప్పు సార్, ఇంకోటి చెప్పు, ఇంకోటి. పిల్లలు పదాలు, కథలు వస్తాయి, పాటలు వస్తాయి. మన మీరు చెప్తున్న పిల్లలు ఎక్కువ మంది దళిత పేద వర్గాల నుంచి ఉంటారు. వాళ్ళు పాటలు పాడితే అసలు డప్పు కొడతాం, పాటలు పాడతారు. మేము ఆయనకి పొడుపు కథలు వస్తాయి. ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఆ పిల్లలు తొందరగా నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న తర్వాత మేము స్కూల్కి పంపించాం. సో లాటరల్ ఎంట్రీ అనేది యూనివర్సిటీలో ఉండే గానీ పాఠశాలల్లో లాటరల్ ఎంట్రీ లేకుండా ఈ బ్రిడ్జ్ కోర్స్ అన్నాం మేము. ఈ బ్రిడ్జ్ కోర్స్ వల్ల ఇది ఒక ఉపాయం ఉంది, ఇప్పుడు కూడా అవసరం ఇది. ఈ బ్రిడ్జ్ కోర్స్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది, దేశవ్యాప్తంగా రెప్లికేట్ అయింది సార్. ఆ ఊర్లో 16 మంది పిల్లలు కనుక మాకు చెప్పి ఉండకపోతే, ప్రశ్నించకపోతే ఈ బ్రిడ్జ్ కోర్స్ రాదు. దేశవ్యాప్తంగా ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ యాక్చువల్లీ ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ లో వయసుకు తగ్గ తరగతిలో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, విద్యా హక్కు చట్టంలో పిల్లలందరినీ వయసుకు తగ్గ తరగతిలో చేర్పించాలి, వారికి కావలసిన నైపుణ్యాలు ఇవ్వాలి అని ఉంది సెక్షన్ 4. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఎంటైర్ క్యాంపెయిన్. సార్ మీరు అనేక చూసుంటారు. నేను నా మనవళ్ళనో లేకపోతే ఏదన్నా పోయినప్పుడు పిల్లలు చూస్తున్నాను. తెలుగు మీడియంలో చదివినటువంటి పిల్లగాడు తెలుగు చదువుతాడు, తెలుగు రాయరాట్లేదు, చదవరాట్లేదు, ఆయన తెలుగు మీడియం. పోనీ ఒక్కరినో చక్కగానో రాయొస్తే పలానా దాన్ని ఏమంటారు అంటే ముక్కునేమంటారు, ముక్కే అంటారు, ఇంకా ముక్కునేమంటారు అంటారు. మాకు బల్లె లేదు అది అంటారు, మా పాటలల్లో లేదు అంటారు. పోనీ 1-2 వచ్చా రావు. ఇంగ్లీష్ మీడియంలో చదివిన పిల్లగాన్ని బి ఫర్ వాట్ అంటే బి ఫర్ బాల్ అంటున్నారు. బాల్ నాకు ఇంకేమన్నా చెప్పండి, ఇంకేమున్నది బాలే అంటే మాకు బాలే చెప్పారు. బ్యాట్ కూడా అనొచ్చు కదా, మాకు చెప్పలే, బాలే చెప్పారు, బి ఫర్ బాల్ అన్నారు. స్పెల్లింగ్ చెప్పు, స్పెల్లింగ్ రావట్లేదు. ఇంగ్లీష్ వారికి ఇంగ్లీష్ రావట్లేదు, తెలుగు వారికి తెలుగు రావట్లేదు. ఏంటి కారణం? దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ద స్కూల్స్ పిల్లల నైపుణ్యతలను, పిల్లల సృజనాత్మకతను బయటకు తీసుకొచ్చే క్రమంలో లేనితనం ఇది. ఇంకొకటి, పిల్లలందరూ నేర్వగలరు, వాళ్ళకు టైం ఇవ్వాలి, వాళ్ళను ఎక్స్పోజర్ చేయాలి చాలా విషయాల్లో. వాళ్ళందరూ కూడా కథలు చెప్పగలరు. ఇవన్నీ చేయించే పద్ధతి ఉంటే తప్పకుండా నేర్చుకోగలరు. ప్రతి చైల్డ్ నేర్వగలరు అనే ఒక సిద్ధాంతంతో స్కూల్స్ ఉంటే, డిఫరెంట్ యాక్టివిటీస్ చేయగలిగితే చదవడం రాయడం అనేది పెద్ద సమస్య కాదు పిల్లలు. కానీ దాని మీద ఎఫర్ట్ పెట్టాలి, దాని మీద దృష్టి పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే, క్లాస్ రూమ్ అంతా సమానం. అసమానత సమాజంలో ప్రతి క్లాస్ రూమ్ అసమానం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు హంగ్రీతో వస్తుంది, ఆకలితో కూర్చుంటాడు. రాత్రి ఎప్పుడు 7ంటికి డిన్నర్ మన ఊళ్ళలో పేదల ఇళ్లలో 7ంటికి తిని పడుకుంటాడు. మార్నింగ్ తినకుండా వస్తుంది. సో లంచ్ వరకు వాడు ఎంటీ స్టమక్ తో ఉంటాడు. వాడికి మీరు ఎన్ని చెప్పినా ఎట్లా అది ఆకలి కనపడుతుంది. అండ్ తిన్నోడు వస్తాడు, వాడు తొందరగా పికప్ చేస్తాడు. సో ఎన్ని అసమానతలతో కూడిన తరగతి గదులు. అండ్ ఈ తరగతి గదులను అర్థం చేసుకునే విద్యా వ్యవస్థ కావాలి. టీచర్లకు ట్రైనింగ్ కావాలి. సింగిల్ పేరెంట్ చైల్డ్, మదర్ సింగిల్ ఉంటుంది చైల్డ్, ఫాదర్ సింగిల్ ఉంటే చైల్డ్, వాళ్ళ సమస్య ఇది. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా పిల్లలు వింటలేరు అని చాలా తల్లుల మీద భారం, కుటుంబ పోషణ తల్లుల మీద. ఇది ప్లస్ అడిషనల్ గా వీళ్ళని బ్లేమ్ ఏం చేస్తారంటే పట్టించుకుంటలేరు. ఆమె సంసారాన్ని పట్టించుకోవాలన్నా పిల్లల్ని. సో పిల్లల్ని పట్టించుకుంటానికి ఆమె చేసిన త్యాగం ఏంటంటే బడికి పంపి ఇక్కడ బాగైతాడు. కానీ మళ్ళీ ఆ బడి
తల్లుల మీద బ్లేమ్ చేయడం అనేది ఇది ఎంతవరకు సమంజసం మేము ప్రశ్నిస్తున్నాం. బడి హక్కున చేర్చుకొని ఆయన దుఃఖమంతా దూరం చేసి ఒక బడి కావాలి. సో ఇట్లా అసమానతలు ఉన్న బడిలో సమానమైన అవకాశాలు, సమానమైన అటెన్షన్, నీవు సమానం నాకు, నీవు సమానం అనే ఒక భావన వచ్చే క్లాస్ రూమ్స్ లేవు కాబట్టి ఇవి తలెత్తుతాయి. సో ది బ్యాక్గ్రౌండ్ ఈజ్ వ్యవస్థీకృతమైన ప్రాబ్లమ్స్, నాట్ ద చైల్డ్. చాలా మంది చైల్డ్ అంటున్నారు లేదా తల్లిదండ్రులు అంటున్నారు. కానీ మా అనుభవంలో చైల్డ్ది కాదు, తల్లిదండ్రులు కాదు, ఎంటైర్ సిస్టమ్, వ్యవస్థ ఆ పిల్లల కోసం మేము ఉన్నాము అనే ఒక భరోసా ఇవ్వడంతో వాళ్ళు నేర్చుకోవడానికి సిద్ధం. ఒకప్పుడు బళ్ళు అంటే ప్రభుత్వ బళ్ళు, ఒకప్పుడు చదువు అంటే తెలుగు మీడియం చదువు. తెలుగు మీడియం అంటే ఏ రాష్ట్రంలో ఏ మీడియం ఉంటే ఆ మీడియం చదివే. కానీ ఇప్పుడు ఆ చిన్న కాడి నుంచి ఎల్కేజీ అంటారా, దాన్ని ఏమంటారు, శిశువు అంటామా, అక్కడి నుంచి యూనివర్సిటీ దాకా అనేక రకాల బళ్ళు ఏర్పడ్డాయి. ఆ బళ్ళల్లో క్రమక్రమంగా ఏమైందంటే తెలుగు మీడియము సర్కారు బడు అంటే దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఎక్కువ. ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ బడి అని అంటే ఉద్యోగస్తులు, డబ్బులున్నోళ్ళు, ఆధిపత్య వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అనే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి లేకుండా ఏం చేయాలి? మన రాష్ట్రంలో మీరు ఎట్లా రీసెర్చ్ చేసిండ్రో కానీ ఇది పెద్ద సవాల్ దేశం. తెలంగాణ రాష్ట్రంలో అయితే దాదాపుగా 56% మంది ప్రైవేట్ అండ్ కేవలం 10,000 స్కూల్స్ ఉంటాయి, 30,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. అట్లనే దేశంలో కూడా అలాగే 10 లక్షల గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, 5 లక్షలు ప్రైవేట్ స్కూల్స్. కానీ అగైన్ నేను మళ్ళీ మన రాజ్యాంగము, సమానయము, సమానత్వము ని డిరైల్ చేసి ఎక్కడో పట్టాలు తప్పించినాము. ఆ పట్టాలు తప్పించిన ప్రభావమే ఇది, దాని యొక్క రిఫ్లెక్షన్. అండ్ పిల్లలందరికీ సమానమైన విద్య ఇవ్వాలి అని అనుకోలేదు. సో అందరికి సమానం ఎట్లా అనే ప్రశ్న అది రాజ్యాంగ విరుద్ధమైన ప్రశ్న, యాక్చువల్లీ బేసిక్ ప్రియాంబుల్ కు విరుద్ధమైన ప్రశ్న. కానీ అందరికి సమానం ఉండదు అనే ఒక దృక్పథాన్ని ప్రజల్లోకి నెట్టించి స్కూల్స్ ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చాం. అండ్ ప్రైవేట్ లో రెగ్యులేషన్ లేకుండా చేశాం. డబ్బులు ఉన్నోడు పెట్టుకుంటున్నాడు, 1,00,000 కూడా ఉందట, 5 లక్షలు 10 లక్షలు అంటున్నారు ఇప్పుడు ఫీజులు. అండ్ ప్రభుత్వ బడులు ఎవరైతే సమన్యాయం చేయాలనో ఆ స్కూల్స్ అవి డిలేలు అయిపోయి మీరు అంటున్న వర్గాలకి పరిమితం. ఎక్కడో ఈ ప్రభుత్వ బడుల మీద, విద్య మీద బడ్జెట్లు కేటాయించకపోవడం కూడా ఒక, టాయిలెట్స్ లేవు, బిల్డింగ్ లేవు, టీచర్లు లేవు. సో అంటే మీరు చదువుకున్నా పర్వాలేదు లే అని మెసేజ్. మీ పిల్లలు మా బడికి రాకున్నా పర్వాలేదు లే, టీచర్ లేడు అంటే అర్థం అదే కదా. ఒక పెద్ద మనిషి గ్రామంలో అడిగింది, ఏం సార్ మీరు బడికి రమ్మంటారు, దావత్కి పిలిచి ఇస్తారు గుంజినట్టుంది మీ పని. అరే ఇది నాకు తట్టనే లేదా, నువ్వు ఎంత మంచి ఒక్క మాటలో చెప్పినావు, ఏం బాగాలేదు సార్ మీ పని. దట్ ఈస్ అంటే పిలుస్తాము, బడికి రమ్మంటాము, అక్కడ స్కూల్ టీచర్స్ సరిగా ఉండరు, కావలసినంత మంది. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్రభుత్వము ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఇది ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్. కొంచెం ధారాళంగా ఇన్వెస్ట్ చేసి మా పిల్లల కోసం ఈ బడి అని చెప్తే ఎవరు కూడా ప్రైవేట్కి ఎవరు డబ్బులు ఉన్నాయి పోలేదు. చాలా మంది పేద వర్గాలు కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పోతారు. ఇప్పుడు హైదరాబాద్ లో సార్ 85% ప్రైవేట్ లో. అందరూ ధనవంతులు కాదు, వాళ్ళు చాలా ఇళ్లలో పనిచేసి, ఒక ఆమె ఎప్పుడు చెప్తున్నా భాషలు తోముతుంది, రోజు 5 ఇళ్లలో పనిచేస్తుంది, ఫీజులు కడుతుంది. నాకు చెప్పి ఇట్లా చేయి పట్టుకోసారి, చేయి పట్టుకుంటే బరుసు అంటే నమ్మలేదని, నేను 5 ఇళ్లలో పనిచేస్తున్నాను. అయితే ఆమె ఫీజు ఇప్పుడు పెంచింది. ఇట్లానే చేసి ఆ స్కూల్ టీచర్ చెప్తాను, నేను గవర్నమెంట్ పోవచ్చు కదా అంటే, అక్కడ ఏమి లేని తీయడం సార్, నేను అక్కడ సరిగ్గా వసతులు లేవు మాకు, ఎట్లా పోతాను అనేది ఒక పెద్ద ప్రశ్న వాళ్ళు. సో ఒక స్కూల్ అంటే ఒక బ్రహ్మాండమైన స్కూల్ లాగా ఉంటే తప్పకుండా పోతారు, కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదు, ప్రభుత్వాలు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి పిల్లవానికి సంవత్సరానికి 10,000 రూపాయలు మేము ఖర్చు చేస్తున్నామని చెప్తాము. చెప్పొచ్చు, కానీ అయినా ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు ఎందుకు పోవట్లేదు, ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు? దాని ద్వారా స్కూల్ పాఠశాలను క్రమబద్ధీకరించాలనేటువంటి పేరుతో సుమారు 4,500 స్కూల్స్ ను చేస్తామని ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. సో అది సమాధానం కాదు. ప్రభుత్వం చేసే పనిలో ఒక లెక్క చెప్తాను, 21,000 crores సార్ మా బడ్జెట్ ఎడ్యుకేషన్, 18,000 to 19,000 crores సాలరీస్.
సో ప్రభుత్వం ఖర్చు ఆ 10,000 రూపాయలు శాలరీస్ పోతున్నాయి, కానీ శాలరీస్ ప్లస్ కావాలి డబ్బులు. ఆ ప్లస్ అనేది మనం అడుగుతున్న 15% అన్న బడ్జెట్ లో ఉండాలి. ఇప్పుడు 6-7% ఉంది. సో అది దాన్ని అధిగమిస్తే గానీ నీవు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయొచ్చు, స్కూల్ టీచర్స్ డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు ఏదో మూసివేసిన బడులు అన్నాను కదా, ఆ బడుల్లో ఆ గ్రామంలో పిల్లలు ఉన్నారా లేదా ప్రశ్న. యాక్చువల్లీ ఇక్కడ ఒక ఆదిలాబాద్ లో నేను లాస్ట్ వీక్ పోయినప్పుడు టీచర్స్ యూనియన్ వాళ్ళు గ్రామానికి పోయి, యూటీఎఫ్ వాళ్ళు గ్రామానికి పోయి ఏదైతే బడి మూసిండ్రో ఆ లిస్ట్ తీసుకొని మళ్ళీ ఓపెన్ చేయించి, పిల్లలు ఉన్నారు బడిలో నమోదు లేదు అని తీసేయడం కాదు కదా, పిల్లలు తీసుకొచ్చే బాధ్యత కూడా ప్రభుత్వానికి. సో ఎక్కడో దగ్గర పిల్లలను తీసుకురావడము, వారికి సరి అయిన వసతులు కల్పించడం అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు టాయిలెట్స్ లేవు, పాప ఎక్కడికి వాటర్ తాగితే మూత్రశాల లేవు. కాబట్టి ఈ బడి కన్నా ఇక ఏదో ప్రైవేట్ లో పెద్దగా విద్య వస్తుందనేది ఏం లేదు, కానీ అక్కడికి పోతే కొంచెం చదువుకొని వస్తారు అనేది ఒక దృక్పథం ఏర్పడింది. అంటే మనం సున్నా లేదు బడికి. మీరు ఎన్ని స్కూళ్ళు చూసిర్రో, ఇప్పుడు కూడా మీరు పోయినప్పుడు చూడండి, ఆ పెయింట్ వేయరు. ఎండాకాలం వస్తుంది, 3 నెలలు ఎండాకాలం, 2 నెలలు సెలవులు, ఎంత బ్రహ్మాండంగా చేయాలి. వాళ్ళు బాలల పక్షం కాదు, అందుకోసం చేయరు. ఒకవేళ బాలల పక్షమే వహిస్తే ప్రభుత్వం, సమాజం పిల్లల్ని ఆహ్వానించాలి కదా. ఎంత బ్రహ్మాండంగా నా స్కూల్ మళ్ళీ పోతున్నా అనే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం లేదు. ఆ వాతావరణం లేనందువల్ల ఈ ప్రైవేట్ స్కూల్స్ పెరగడం అండ్ ప్రభుత్వ స్కూల్స్ లో తగ్గడం, డబ్బు కూడా తక్కువ చేయడం వల్ల ఇది. ఇప్పుడు మీరు తెలంగాణ విద్యా కమిషన్ అడ్వైజర్ గా మీరు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పేటి అన్ని ఈ తెలంగాణ ప్రభుత్వానికి అడ్వైజ్ చేస్తే, వాళ్ళకి సలహాలు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, రాతపూర్వకంగా ఇచ్చి ఉండొచ్చు. వాట్ యాక్షన్ దే ఆర్ టేకింగ్, ఏం చర్యలు తీసుకుంటున్నారు? వెరీ, అంటే మనం చేస్తున్న పని అయితే చేస్తూనే ఉన్నాం, మీరు అన్నట్టుగా రాస్తూనే ఉన్నాము. చాలా సమస్యలు ఉన్నాయి, సమస్యలకు పరిష్కారం. చాలా సార్లు ఏమైతుందంటే ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా ఒక బ్రాండ్, వాళ్ళ బ్రాండ్ పెట్టుకోవడానికి ఒక స్కూల్ పెట్టడం, రెసిడెన్షియల్ స్కూల్ అని టోటల్ గా ఆలోచించండి అని మనం చెప్తున్నాం. కేరళలో పీపుల్స్ ప్లాన్ అని కూర్చున్నారు, స్కూల్స్ గురించి ప్లాన్ చేసి, అట్లా ఒక మండలంలో కూర్చొని మనలాంటి వాళ్ళతో, ప్రజలతో వాళ్ళు బ్రహ్మాండమైన ఐడియాలు ఇస్తారు గుళ్ళలో కూర్చొని. అట్లనే మేము కమిషన్ నుంచి అనగా నమ్మకం వస్తలేదు గవర్నమెంట్, నిజంగా వీళ్ళు చెప్పేది కరెక్టేనా అని నమ్మకం రాక, సరే మీరు ఒక 4 స్కూల్ చేసి చూడండి అని అంటే మేము ఒంగూరు అనిపోయినాము. తల్లిదండ్రులు అందరూ కూర్చున్నారు, తల్లిదండ్రులు కూడా యంగ్ తల్లిదండ్రులు సార్, ఇప్పుడు అంతా 90లో పుట్టింటారు, 90-95, అండ్ కూర్చొని బ్రహ్మాండమైన ప్లాన్ చేశారు ఆ స్కూల్ ఎట్లా చేయాలి, ఎటు ఉండాలి, బిల్డింగ్ ఎట్లా ఉండాలి. సో అట్లా ఒక ప్లాన్ చేస్తున్నాము, కానీ దీనివల్ల ఎక్స్పాన్షన్ కావాలి, ఒక్క దగ్గర చేస్తే లాభం లేదు. బట్ ప్రభుత్వానికి ప్రతి చైల్డ్ ఇంపార్టెంట్ అనేది రావాలి. ఎవ్రీ చైల్డ్, నా ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా కాదు, అందరు పిల్లలు నాకు సమానమే, అది రాజ్యాంగ హక్కు. మళ్ళీ నేను పదే చెప్తున్నా, ఇది నువ్వు నీ చేతుల నుంచో నీ హృదయం నుంచో కాదు, నీ హృదయం కరిగాలని అంటలేదు. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, చట్టబద్ధ బాధ్యత. ఎవ్రీ చైల్డ్, పుట్టని ప్రతి బిడ్డ, కడుపులో ఉన్న బిడ్డ నుంచి 18 సంవత్సరాల వరకు UN లో మనం సంతకం చేసిన కన్వెన్షన్ ప్రకారం, మన చట్టాల ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ప్రతి చైల్డ్ కు నువ్వు బాధ్యత, చట్టబద్ధ బాధ్యత. దట్ ఈస్ వాట్ యూ ప్రామిస్డ్. అంతేగాని అక్కడ ఒకటి చేస్తా, ఇక్కడ ప్యాచింగ్ చేస్తా, అక్కడ ప్యాచింగ్ చేస్తా, అట్లా కాదు. బట్ అది ఎప్పుడు వాళ్ళకి ఎక్కుతుంది అనేది ఇట్స్ ఏ ప్రయారిటీ లేదు. ఇట్స్ ఫ్యూచర్ అంటే దాదాపు 60-70 లక్షల మంది గురించి మాట్లాడుతున్నాం. ఆ ఫ్యూచర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది, ఆ ఫ్యూచర్ కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రభుత్వాలు దాని వైపు మరల్చాల్సిన దృష్టి, రియల్ ఎస్టేట్లు, రీజనల్ రింగ్ రోడ్లు, ఫ్యూచర్ సిటీస్, ఇవన్నీ ఓకే, బట్ ఎవరి కోసం? ఇప్పుడు వచ్చిన తరం అంతా కూడా వాళ్ళు చదవడం రాయడం రాదంటాము, వాళ్ళు క్వాలిటీ లేదు, యాక్సెస్ లేదు, ఐక్యూ లెవెల్స్ లేవు, ఇవన్నీ లేని జనాభాను తయారు చేసి ఇవన్నీ ఎవరి చేతిలో పెడతాం అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ప్రభుత్వాలు ఇవ్వాలి, ప్రజలు అడగాల్సింది. అండ్ పొలిటికల్ పార్టీస్, నేను ఇక్కడ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, లెఫ్ట్ రైట్ ఆల్ పొలిటికల్ పార్టీస్, పిల్లలు లేరు ఆ ఎజెండా. అది ఎందుకు, అది దృష్టి లేదు. సాయుధ పోరాటం అప్పుడు మేము వినేది, వాళ్ళు రాత్రి పళ్ళు పెట్టి దళాలు వచ్చి
చదువులు నేర్పేది. ఆ చదువు నేర్పుతున్నప్పుడే అల్లకెళ్ళి చదివి ఒక ఆమె యుద్ధం చేసి మొదలుపెట్టి ఇవన్నీ చదివినాం, మేము విన్నాం. కానీ పొలిటికల్ పార్టీస్ కాడెత్తేసి అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కూడా చదువు మీద విద్య మీద ఏం ప్రత్యేకంగా లేదు. మేము చాలా ట్రై చేసినాం మా పనిని. ఇది ఒక ఎన్జిఓ పని, లేకపోతే ఇదేదో అంటే ఈ దీంతో విముక్తి అవుతుందా అనేది వాళ్ళకి డౌట్. చదువుతో విముక్తి అవుతుందా లేదా అనేది ఒక పెద్ద డౌట్ ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు మాత్రం చెప్పలే కానీ, బట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ నక్సలైట్ల దగ్గర నుంచి అందరిని అడిగాము, మీరు ఎడ్యుకేషన్ ఎజెండా తీసుకుంటే ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతాము అని చెప్పి ఈవెన్ సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ అందరిని అడుగుతున్నాము. వాళ్ళ విద్యార్థి సంఘాలు ఏదో పోరాటం చేస్తాయి కానీ పార్టీ మెయిన్ లైన్ లో పిల్లలు లేరు. ఆ ఎజెండాలో పిల్లలు ఉంటే రాజకీయ పార్టీలు మెయిన్ స్ట్రీమ్ కాంగ్రెస్, టీడీపీ వీళ్ళకు అసలు ఆ స్టోరీ ఉండదు. కానీ యాక్చువల్లీ మేము ఒక సూర్యాపేటలో పనిచేసాము. మొన్న మాకు కార్యకర్త కలిసింది 20 ఏళ్ల తర్వాత. మేము బాల కార్మికుల వేతనాలు పెంచాలని కొట్లాడుతున్నప్పుడు మీరు ఈ ఏరియాలో వచ్చిండ్రు, మీరు చెప్పిన ముచ్చట నాకు స్ట్రైక్ అయింది. అరే మనం ఈయన ఎడ్యుకేషన్ కోసం కొట్లాడాలి కానీ వారి వేతనం కోసం కొట్లాడుతున్నాను అంటే అడల్ట్స్ వేతనమో పిల్లల వేతనం అన్నింటి కొట్లాడాలి కదా, వేతన కూలి. సో వాళ్ళకు డిఫరెన్షియేషన్ లేదు. సో మేము ఈ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఆయన అర్థమైంది అదే అని మొన్న నాకు ఒక మీటింగ్ లో కలిసి, సార్ మీరు ఏం చెప్తున్నారు కానీ విద్యతో విముక్తి అనేది నాకు అప్పుడు అర్థమై ఆటల నుంచి బయటకు వచ్చి ఈ పని మొదలు పెట్టిండు. ఎంత ఆయన వల్ల ఒక 50 మంది పిల్లలు ఏమో ఎడ్యుకేషన్ అయిండ్రు, గ్రాడ్యుయేట్స్ అయిండ్రు, కండ్ల ముందు చూడగలుగుతున్నా సార్ అని చెప్పిండు ఆయన. కండ్ల ముందర మార్పులు చూడగలుగుతున్నా, నేను చేసే పని ఏంది, వేతనం పెరిగేదాన్ని మార్చుకున్నా అన్నాడు. దట్ ఈస్ వాట్ పార్టీస్ తీసుకోలేదు సార్. 1961 or 62లో or 63లో కొఠారి కమిషన్ వచ్చింది. 2020-21లో న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ వచ్చింది. ఆ కొఠారి కమిషన్ కి కానీ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీకి కానీ ఏంటి తేడా? చాలా తేడా ఉంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చాలా సెంట్రలైజ్డ్ అండ్ రాష్ట్రాలను గమనంలోకి తీసుకుని కంకరెంట్ లిస్ట్ యాక్చువల్లీ. అండ్ చాలా ప్రైవేట్, దీన్ని ఏం మార్చేటట్టు లేకుండా ప్రైవేటైజ్ చేయడమే మార్గము అనే ఒక దృక్పథంతో ఉన్నారు. అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రావడానికి ప్రైవేట్ ద ఎక్స్క్లూజన్. ఎన్ఈపి అంటే అందరికీ సమానం అని చెప్పే పద్ధతి లేదు. కొఠారి కమిషన్ చెప్పింది కామన్ స్కూల్, ఆ ఏరియాలో ఉన్న పిల్లలు ఆ స్కూల్కే వెళ్ళాలి, స్కూల్కు ఇన్వెస్ట్మెంట్ చేయండి అండ్ ప్రభుత్వ స్కూళ్ళను కాపాడండి, ప్రభుత్వ స్కూల్ మీద ఇన్వెస్ట్ చేయండి, ఆ ఏరియాలో ఉన్న పిల్లలందరూ వేరే స్కూల్కి పోకుండా ఈ స్కూల్ పటిష్టం చేయండి. దానికి ఏ స్కూల్కి పోయినా పర్వాలేదనే ఎన్ఈపికి చాలా తేడా. ఎన్ఈపి ఈజ్ చాయిస్. నీ చాయిస్, నీ జేబులో ఎంత మనీ ఉంటే అంత బడికి పోవచ్చు అనే చాయిస్ ఇచ్చారు. అక్కడ చాయిస్ ఇవ్వలేదు. చాయిస్ ఇవ్వకుండా ప్రభుత్వాన్ని కట్టుదిట్టం చేశారు కొఠారిలో. ప్రభుత్వం నీ బాధ్యత స్కూల్ నడపడం, పిల్లలు రావడం వాళ్ళ బాధ్యత, బట్ యూ షుడ్ రన్ ఎ స్కూల్, ఒక మంచి ప్రాపర్ స్కూల్ను మీరు నడపండి అని. అది చాలా అమెరికాలో అదే ఉంది. క్యాపిటలిస్ట్ కంట్రీ, నేబర్హుడ్ స్కూల్, ఆ ఏరియాలో ఉన్న పిల్లలు అక్కడే స్కూల్కి వెళ్ళాలి, ప్రభుత్వ స్కూల్. యూకేలో అట్లా ఉంది. సో యూరోప్ అంతా అట్లనే ఉంది, యుఎస్ లో అట్లనే ఉంది. అందుకోసం అక్కడ పబ్లిక్ స్కూల్లోనే 90% గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. ఈవెన్ అమెరికా. మన పిల్లలు ఇంతమంది పోయినారు కదా ఎన్ఆర్ఐలు, ₹1 కట్టాడు ఫీజులు. మనం ఇంత ఈ వంట పని అనే ఇళ్లలో పని చేసేటప్పుడు ఇలా ఫీజులు కడుతుంది, అక్కడ ఐటీలో ఉన్న వాళ్ళు మన వాళ్ళు కట్టారు ఫీజులు ఫ్రీ. అటువంటి వ్యవస్థ కోసం అది తేడా. వెంకరెడ్డి గారు, 30 సంవత్సరాల నుంచి మీరు స్కూళ్ళల్లో పనిచేస్తున్నారు, పిల్లల కోసం పనిచేస్తున్నారు, వీటి కోసం పనిచేస్తున్నారు కదా. పిల్లల్లో మూఢనమ్మకాలు పోగొట్టడానికి పాఠశాలలో కానీ లేక పంతులు కానీ సమాజం కానీ ఏం చేయాలి, ఏం చేస్తున్నారు? ఆ సబ్జెక్ట్ చాలా టచ్ చేయడం లేదు యాక్చువల్లీ. అండ్ మన కరికులంలో అది పార్ట్ కావాలి. అదే కాదు, మన రాజ్యాంగం కూడా పార్ట్ కావాలి. ఈ రెండు కనుక పార్ట్ అయితే ఆ ఏజ్ గ్రూప్ నుంచే మనం సైంటిఫిక్ టెంపర్ అండ్ మన రాజ్యాంగాన్ని చెప్తుంది. కానీ దాన్ని ఎక్కడో మిస్ చేసేసాం. కరికులం రాసేవాళ్ళు మిస్ చేశారు, ఆ రాసేవాళ్ళు మనకు తెలుసు వాళ్ళు ఎందుకు అది మిస్ చేశారు అనేది. సో ఎక్కడో దగ్గర పిల్లల లోపల పిల్లలు అనుకరిస్తారు, పెద్దలతోనే అనుకరిస్తారు. అది వాళ్ళు పెద్దోళ్ళు ఏం చేస్తే అది చేస్తుంటారు. కానీ దాన్ని క్వశ్చన్ చేయడం అనేది నో, ఇది తప్పు కదా, ఇట్లెందుకు చేస్తున్నాం మనం అనే ఒక చెప్పే ఒక వాళ్ళ మైండ్లో కరికులం ద్వారా వస్తుంది.
పాఠాల ద్వారా డిస్కషన్స్. సో అది చేయడం ద్వారానే అది సాధ్యమవుతుంది. అది చేయడం లేదు. అట్లీస్ట్ మన సమూహాలలో, కమ్యూనిటీలో మేము చేసింది ఏంటంటే గ్రామాలలో స్ట్రీట్ ప్లేలు వేసేది, వీధి నాటకాలు. వీధి నాటకాలు వేసి పాటలు పాడి ఆ ఇష్యూస్ మీద పనిచేస్తున్నప్పుడు పిల్లలు ఇన్వాల్వ్ అయ్యేది కాబట్టి వారి జన్మలో పెద్ద అయినా కానీ మర్చిపోతుంది. అది ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడున్నా కానీ, టీచర్లుగా ఉన్నా, నర్సులుగా ఉన్నా, ఎక్కడున్నా వాళ్ళు అది ముద్రపడిపోయింది. సో వాళ్ళు ఆ పరిసరాల్లో వాళ్ళు కనీసం వాళ్ళు మారుతారు. కానీ అది సమాజంలో అందరూ చేయడానికి, అండ్ ప్రభుత్వాలు కూడా ఒక బాధ్యత తీసుకొని ఇంతకుముందు మన టోటల్ లిటరసీ మిషన్ ఆర్ ఇంకేదన్నా మిషన్ చేసినట్టుగా ఆ మూఢనమ్మకాలను మీద, అది సైన్స్ కాదు. అండ్ ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు ఇంకా అది జటిలమైపోయింది. ఒక 20 ఏళ్ల కింద మనం ఈ మాట మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏమైపోయిందంటే అదే సైన్స్ అది ఒక సమస్య అయిపోయింది మనకు. అండ్ ఇప్పుడున్న భావజాలం కానీ, ఇప్పుడున్న ఐడియాలజీ కానీ దానికి కౌంటర్గా మనము మాట్లాడే పరిస్థితిని కల్పించాల్సిన అవసరం ఉంది. దానికి మీరు అందరూ కృషి చేస్తున్నారని విని నాకు చాలా సంతోషం. బట్ అది చాలా చాలా మనం వెనక ఉన్నాం. ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా వెనక. అసలు చదువు యొక్క లక్ష్యం ఏమిటి? ఫస్ట్ థింగ్ ఈజ్ చదువు ఒక సిటిజన్షిప్. స్టేట్ సిటిజన్గా వారి బాధ్యతలు, వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, నార్మ్స్, సమాజంలో నియమాలు ఏంటి, ఆ నియమాలను ఎలా కాపాడాలి, ఎలా గౌరవించాలి, ఇవి చాలా ప్రధానం. ఉద్యోగాలు ఇవన్నీ తర్వాత సంగతి. కానీ సొసైటీలో కలిసిమెలిసి ఉండడం, మతము, కులము, ఇవన్నీ మన దేశంలో కులం అనేది ఇంకా ఎక్కువ ఉంది. ఒక సామరస్యంగా ఎలా ఉండాలి, ఒక పౌరులతో పౌరులుగా ఎలా జీవించాలి, ఇవి అసలు ఉన్నాయి కూడా, కరికులంలో ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఆ ఫోకస్ మిస్ అయిపోయి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మార్కులకు దిగినాం. సో ఈ మార్కులకు దిగేసరికి ఆ పిల్లలు ఇతర పిల్లలతో కలిసిమెలిసి ఉండే విధానమును యాక్సెస్ చేసేటోళ్ళు లేడు. అంతేగాని అంటే ఒక కలిసిమెలిసి ఉంటాడు. నేను అమెరికాలో ఒక స్కూల్లో ఆ ప్రిన్సిపాల్ ఏం చేసిండంటే స్టాఫ్కు నాన్ టీచింగ్ పిల్లలందరూ ఎవరైనా కాంపౌండ్లో ఎవరికి సహాయం చేస్తుండ్రా కనిపెట్టి వాని పేరు తెచ్చి డబ్బలేయండి. సో నేను ఆ రోజు పోయినప్పుడు ఒకడు షూ లేసిపోయింది, వాడిని కట్టిండు. ఇంకోటి పుస్తకం కింద వేసుకున్నాడు, వానికి అందించాడు. ఇలా పేర్లు ఆ డబ్బాలు ఉన్నాయి. సో వాడు ఆ డబ్బా తీసి 2 చాక్లెట్లు ఇచ్చాడు. అంటే ఎందుకు ఇచ్చినారు అంటే వానికి చైల్డ్కి తెలుసు నేను ఈ హెల్ప్ చేసిన. సో ద్వేషము నుంచి దూరం చేయబడే ఒక ప్రక్రియలు మన సమాజంలో తక్కువ ఉన్నాయి, ఇంకా ఎక్కువ చేస్తున్న క్రమం ఉంది. కానీ దాని మీద చాలా వర్క్ చేయాల్సిన అవసరం. పిల్లలతో మాట్లాడేటోళ్ళే లేరు, అసలు ఆ నైపుణ్యతనే లేదు. మాట్లాడితే బెదిరిస్తాం, కానీ పిల్లలను గౌరవించి, నేను పెద్దలను గౌరవించి అంటలేను సార్, పిల్లలను గౌరవించే సంప్రదాయం అది ముందుకు రావాల్సిన అవసరం. పిల్లల భావాలను గౌరవించే సంప్రదాయం. మీరు అమెరికా స్కూల్ మీరు పోయినప్పుడు మీరు ఒక ఉదాహరణ చెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమ విద్యా విధానం కానీ లేక ది బెస్ట్ స్కూల్స్ కానీ ఏ దేశంలో ఉన్నాయి? ఆ దేశంలో ఏం అనుసరిస్తున్నారు వాళ్ళు? యాక్చువల్లీ యూరోప్ అండ్ యుఎస్ఏ, ఈవెన్ సెంట్రల్ అమెరికా, క్యూబా లాంటి దేశాలు ఒకటి వాళ్ళ క్లియర్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పిల్లల భవిష్యత్తు బాధ్యత ప్రభుత్వానిదే. దట్ ఈస్ ద స్లోగన్ సార్. అంటే ఆ స్లోగన్లో పడుతుంది. యాక్చువల్లీ క్యూబా ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ చేస్తాడు, ఫెడరల్ కాస్ట్, మీ పిల్లల భారం, చదువుల భారము బాధ్యత నాదే అంటాడు. ఎక్కడ ఉన్నాం సార్ మనం ఎక్కడున్నాం? సో క్రక్స్ ఈజ్ బాధ్యత వహించడం అనేది క్రక్స్. దెన్ ఒక్కసారి ఆ స్టేట్మెంట్ చేస్తే చంటి పిల్లలు, చిన్న పిల్లలు, అంగన్వాడీ పిల్లలు ఎంత బ్రహ్మాండంగా ఉండాలి. 5 ఎకరాలు ఉంటుంది సార్ అంగన్వాడీ సెంటర్. జర్మనీలో నేను చూశాను. 5 acres. 5 ఎకరాలు. 5 ఎకరాలు. పిల్లలు ఎవరు 3 to 6 years old. ఎంత ఆడుకోవడం, పాడుకోవడం, ఎంత సృజనాత్మకత బయటకు వస్తుంది. అండ్ ఆ స్కూల్స్లలో నేను లాస్ట్ టైం జర్మనీకి పోయినప్పుడు ఒక గ్రేవ్ యార్డ్ తీసుకుపోయారు హై స్కూల్ స్టూడెంట్స్. అంటే ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి. గ్రేవ్ యార్డ్ ఎందుకు పోయినరు అని అడిగినా నేను ఆ బాబుని, నేను ఆ ఇంట్లో ఉంటాను. అక్కడ యూతుల గోరీలు ఉన్నాయి, గ్రేవ్ యార్డ్ ఉంది, మామూలుగా ఉన్నాయి, సపరేట్ ఉన్నాయి. సో పిల్లలు అడిగినరట, చచ్చినాక కూడా ఏంది ఇది అని అడిగినరట. జర్మన్ పిల్లలు ఇదేంది ఇంత డిఫరెన్స్ ఏంది, బతుకున్నప్పుడు అంటే చంపిర్రు సరేనా అంటే అటువంటి ఆలోచనలు పంచే స్కూల్స్, విధానాలు ఉండాలి. ఆ దేశాలు పిల్లల్ని బాగా గౌరవించే, బాగా సంప్రదాయం మంచి నాలెడ్జ్ ఇచ్చి
పౌరులుగా దిద్దుతారు, లైన్లో నిలబడాలి. ఇంత పిల్లలు ఆ రైల్వే స్టేషన్ తీసుకుపోతుంది టీచర్, లైన్ ఎట్లా నిలబడాలి, టికెట్ ఎక్కడ కొనాలి, ఏమిటి ఆ సంగతి, ఇవన్నీ ఎక్కడ మన ఊర్లలో ఎన్ని ఉంది ఈ సంపద పిల్లలకు చూపించడానికి. మేము ఒక ప్రయత్నం చేసినాం. ఊర్లో ఫస్ట్ సైకిల్ ఎట్లా వచ్చింది, ఫస్ట్ అంటే మాకు ఆ ఊర్లో ఉన్న పెద్ద మనిషి రిసోర్స్ పర్సన్, అంతే కదా. ఇక ఆయన చెప్పుడు మొదలు పెట్టారు సైకిల్ ఇక చెప్తా చూడు ఇక పిల్లలంతా ఇట్లా చూస్తున్నారు. అది అట్లా వస్తుంటే ఆ సైకిల్ అప్పుడు ఇక అది పెద్ద గొప్ప కదా. అండ్ దట్ పర్సన్ ఈజ్ రిసోర్స్ పర్సన్. సో అటువంటి కూడా చేయాల్సిన అవసరం ఉంది. దేశాలు చాలా నూతన విద్యా విధానం ఏదైతే ఉందో ఆ పిల్లల విద్యా విధానం ద్వారా ఇప్పుడు మీరు చెప్పినటువంటి పిల్లల్లో విద్యా బుద్ధులు, క్రమశిక్షణ అట్లాంటిది ఏమైనా పెంచుతుందా, లేదు వాళ్ళను మరింత మూఢత్వంలోకి దించుతుందా? యాక్చువల్లీ నూతన విద్యా విధానం చాలా మార్కెట్ ఓరియంటెడ్. అంటే ఈ మార్కెట్కు ఎటువంటి వ్యక్తులు కావాలనో సూచిస్తుంది. ఏఐ ఇవన్నీ అవే, టెక్నికల్ ఇవన్నీ అవే. మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని ఆ విద్యా విధానాన్ని తయారు చేసి ప్రపంచంలో మన పిల్లలు ఎదగాలి, లేదా మార్కెట్లో మన వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, అవి కానీ మానవీయ కోణం నుంచి వచ్చింది కాదు. అది అందరు కూడా యాక్సెప్టెన్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇదే కదా మనం మార్కెట్ ఉంది, ఇప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో జాబ్స్ రావాలి అంటే అది కదా కావాలి, నీది ఎవడు కావాలి అనే స్థితిలో దేశం అటువంటిది ఉండొద్దు. దేశం ఎప్పుడైనా ప్రైవేట్ వాడు ఏమన్నా చేయని కానీ దేశంలో ఉన్న స్కూల్ విధానము ఒక అగైన్ సమన్యాయం అనేది మిస్ అవుతుంది. నూతన విద్యా విధానంలో కూడా సమన్యాయం, ఈక్విటీ, జస్టిస్, న్యాయం అనేది మిస్ అవుతుంది. ఎంవి ఫౌండేషన్ భారతదేశ ఒక ఫౌండర్గా లేకపోతే దాని యొక్క ప్రధాన బాధ్యుడిగా బాల కార్మిక వ్యవస్థ రద్దు ప్రారంభించక ముందు, ప్రారంభించిన తర్వాత ఏం సాధించగలిగారు, లేక ఏమైనా మార్పు వచ్చింది? ఇది చెప్తే నేను ఎంతసేపు మాట్లాడుతానో తెలియదు కానీ ఒక్కటి చెప్తా. December 29 నాడు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన నుంచి బయటపడి ఒక 2000 మంది మా అందరిని పిలుచుకున్నారు. వాళ్ళే ప్లాన్ చేసారు, వాళ్ళే ఒక్కొక్కరు ఒక స్టోరీ చెప్పిండ్రు. మార్పు ఏం జరిగింది ఇక్కడే హైదరాబాద్ దగ్గర ఉన్న గ్రామంలో దళిత్ బాయ్ ఎప్పుడూ గుడి ముందర కూర్చొని ఈ గుడికి నన్ను ఎందుకు రానియకపోయిరి అని ఆలోచించేదాడు. ఎట్లా ఒకదట్లా నేను ఈ అబ్బాయిని మన కార్యకర్త బడిలో వేసిండు, బ్రిడ్జ్ కోర్సులు వేసిండు, స్కూల్కి పోయిండు, 10th ఇంటర్ చదివిండు, ఎంటర్ప్రీనర్ వాడు, మైండ్ అంతా ఎంటర్ప్రీనర్. మళ్ళీ వాపస్ ఊరికి పోయిండు. ఊరికి పోయి కేబుల్ టీవీ నెట్వర్క్ అప్పుడు చాలా హీరోస్ ఉండేది, ఒక్కొక్క ఊర్లో ఒకటి ఉండేది. వీళ్ళంతా ఆడవిళ్ళ దాంట్లో ఫేమస్, ఎందుకంటే సీరియళ్ళు అప్పుడు టైము తిరుగుతున్నప్పుడు వీడిని ఏమన్నారంటే పిల్లగా సర్పంచ్కి నిలబడి రాదన్నారు. అరే ఇది బాగా ఐడియా ఉందని వీడు సర్పంచ్ నిలబడి మా బ్రిడ్జ్ కోర్సులో చదివినాడు, గెలిచిండు. ఫస్ట్ రెజల్యూషన్ ఈ గుడికి అందరూ వెళ్ళవచ్చు అనే రెజల్యూషన్. అండ్ పెయింట్ వేసిండు, ఆయిల్ పెయింట్. గుడికి పోవాలన్నా వద్దా అది వేరే విషయం, కానీ ద పవర్ ఇన్ని తరతరాలుగా దాన్ని దూరం పెట్టిన ఒక ఇన్స్టిట్యూషన్ ఇది అందరిది అని చెప్పే ఒక వచ్చింది సార్ నాకు అని చెప్పి. అది అటువంటి స్టోరీలు అంటే పిల్లలందరూ కూడా తరతరాలు నెక్స్ట్ తరాలంతా మారినాయి. ఒక నేను చెప్పాను 10,000 గ్రామాల్లో మేము పనిచేసినప్పుడు గ్రామంలో ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్ళారు. ఆ తరం అంతా కూడా చదువుకున్నారు, మంచి అందరూ ఉద్యోగాలు చేయాలని లేదు, రాజకీయ నాయకులు అయిన వృత్తిని అండ్ సెల్ఫ్ ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతికే. ఒకడు అన్నాడు, ఏందిరా నీకు ఏమైంది మార్పు సార్, నన్ను అందరు కిష్టిగాడు అనేది బడికి పోయినప్పటి నుంచి కృష్ణ ఆయన. ఇది అసెస్మెంట్ ఎట్లా చేస్తావు, మార్కులు ఎట్లా వేస్తావు వీనికి అంటే నాకు ఎంత తృప్తి అంటే అది తృప్తి. ఎంటైర్ ఆర్గనైజేషన్లో మాతో పాటు కార్యకర్తలు వేలాది మంది పనిచేసారు మా స్ఫూర్తితోని. ఆ అందరి కార్యకర్తలకు కూడా ఒక మంచి తృప్తి, ఇంతమందిని మనము మార్పు చేయగలిగినాం. ఇప్పుడు ఇంత మార్పు వచ్చింది, ఇంతమంది అనేక విద్యలు వచ్చినాయి కదా, అయినా బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతుందా? కొనసాగితే ఏ రూపంలో కొనసాగుతుంది? ఇప్పటికీ రూపాలు మారినాయి తప్పకుండా. అండ్ దేశం చూస్తే నార్త్ ఇండియాలో ఇంకా ఉన్నది చాలా ఉంది. మన రాష్ట్రంలో ఇప్పుడు వలసలు వస్తున్న కుటుంబాలు కానీ, అతి పేదలు ఉన్న కుటుంబాలు కానీ, ఆడపిల్లలతో ఇంకా సమస్య ఉంది. బాల్య వివాహం అంటే బాల కార్మికతనేగా, ఆ కోడలుగా పోయి ఆమె పని చేయాల్సిందే, అంతే కదా. ఇట్లా అంటే కొంత విజిబుల్ ఉంటుంది, కొంత ఇంతకుముందు బాజాబ్తా ఉండేది. ఇంతకుముందు ఇళ్లలో పండ్ల పెట్టుకునేది. మనం సూపర్ మార్కెట్ పోయినప్పుడు బ్యాగ్ పట్టుకొని వెనకంగా వచ్చేది ఒకడు పిల్లాడు, మిడిల్ క్లాస్. ఇప్పుడు అవి తగ్గినాయి, అవి చాలా రూపం మారింది. ఎక్స్‌ప్లాయిటేషన్ సేమ్. ఇప్పుడు గద్వాల్లో కాటన్ సీడ్ పత్తి మల్టీనేషనల్ కంపెనీస్ వేస్తారు. అక్కడ పిల్లలు స్కూల్కి పోతారు, కానీ మీరు అన్నట్టుగా సీజన్లో
బడి మానేస్తారు, ఆ పత్తి తోటకు పోతారు. సో ఆ పత్తి తోట ఎక్స్ప్లాయిటేషన్ మల్టీనేషనల్ కంపెనీస్ ఎవరెవరో పాల్గొన్నారు. క్వారీస్లో, కన్స్ట్రక్షన్ వర్క్లో, బ్రిక్ క్లీన్లో, ఇంకా అవి నిగూఢంగా ఉన్నాయి. ఇంకా ఎక్కువ పని చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఈ చూస్తున్నారు కదా, వాళ్ళ నియోజకవర్గాలనే జరుగుతున్నాయి కదా, అట్లనే పాఠశాలల పరిస్థితి కూడా వాళ్ళకి తెలుసు. ఎన్నికల సమయంలో ఎందుకు వాళ్ళు ఇట్లాంటి హామీలు ఇవ్వరు? అదే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా పొలిటికల్ పార్టీగా వాళ్ళ ఎజెండాలో పిల్లలు లేరు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొని అన్ని రాజకీయ పార్టీల్లో కూడా పిల్లలు వాళ్ళ ఎజెండా లేరు. మేము ట్రై చేస్తూనే ఉన్నాం, ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, కానీ ఎంతైతే రావాలనో అంత రావడం లేదు. వాళ్ళ నియోజకవర్గంలో ఈ మధ్య ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు మా నియోజకవర్గం ఇట్లా లేదని, కానీ యాజ్ ఏ పార్టీ డిసిషన్ లేకుండా ఎంతైనా ఇండివిజువల్ గా చేయలేకపోతారు. కాబట్టి పార్టీలే దాని మీద. ఇది రాజకీయ సమస్య, బాలల హక్కుల విషయము రాజకీయ సమస్య అని రానంత వరకు వాళ్ళు పట్టించుకోరు. ఎప్పుడో ఒకసారి వస్తుంది, అది వచ్చినప్పుడు తప్పకుండా మారుతుంది. ఇప్పుడు ఇది రాజకీయ సమస్య, బాల హక్కులు పట్టించుకోవాలి అనేటప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కనుక మనం చూసుకుంటే, రేవంత్ రెడ్డి నేను ఈ రెసిడెన్షియల్ పెడతా, ఆ రెసిడెన్షియల్ పెడతా, నేను ఇన్ని క్లాసులు పెడతా అని చాలా రకాలుగా ఏదో హాస్టళ్ల కోసం పెడతాను అంటున్నాడు. ఈ స్థితిలో పిల్లల చదువు సక్రమంగా సాగాలి అని అంటే ఈ పెడతా ఈ పెడతా అనే పేర్ల కంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు అవి పరిష్కారం కాదు, అవి చాలా నీ జర్క్ రియాక్షన్. ఇప్పుడు ఒక 200 స్కూళ్ళు, 200 కోట్లు, 4000 కోట్లతో ఏదో చేస్తున్నారు. సో పరిష్కారం అది కాదు. పరిష్కారం ఏమిటంటే ఒక జియోగ్రఫికల్ ఏరియాలో, ఒక ప్రాంతంలో పిల్లలందరి కోసం ప్లాన్ జరగాలి. అందరి కోసం ఒక 3 years నుంచి 18 years వరకు ఆ మండలంలో లేదా ఆ క్లస్టర్లో ఒక 3-4 పంచాయతీల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలందరికీ ప్లానింగ్ జరగాలి. అది ప్రజా ప్లానింగ్ జరిగి ఆ ప్లానింగ్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే ఎవ్రీ చైల్డ్ బెనిఫిట్ అవుతుంది. ఎక్కడన్నా పోనీ నాణ్యమైన విద్య అందించడానికి ఇగో ఇంత 10,000 మంది పిల్లలు ఉన్నారు, ఆ 10,000 మందికి ఇగో ఒక 10 స్కూళ్ళు కావాలి, 1000 స్కూళ్ళు కావాలి, చిన్న చిన్న స్కూల్ గ్రామాల్లో ఉండాలి, పెద్ద స్కూల్కు రావాలంటే రవాణా సౌకర్యం, ఇంకా పెద్ద డిజైన్ చేస్తే యాక్చువల్లీ ఇది కొత్తది కాదు మనం చేస్తున్నది. ఈ యుఎస్లో ఇదే ఉంది. నేను ఒకసారి చెప్పాను, యుఎస్కు అక్కడిక్కడ పోతుంటారు కదా, అరే బడికి పోయి రండిరా, అక్కడ పోయి ఏం మీటింగ్లు అటెండ్ చేస్తారు మీరు, గవర్నమెంట్ స్కూల్స్కి పోయి రండి, చాలా నేర్చుకోవచ్చు. సో అటువంటి పద్ధతి, ప్రతి చైల్డ్ను గౌరవించే ఒక పద్ధతి ఉంటే తప్పకుండా సాధ్యమే. మీరు పిల్లల చదువుల కోసం పనిచేస్తున్నారు ఎంవిఎఫ్ ఫౌండేషన్ ద్వారా. ఇట్లాంటి వేదికలు ఇంకా ఏర్పాటు చేయడానికి ఏ విధంగా నిర్మించేటువంటి అవకాశాలు ఉన్నాయి? అలా ఉంటే వాటి రూపు రేఖలు, లక్ష్యాలు ఎలా ఉండాలి? యాక్చువల్లీ ఒకటేంటంటే చాలా వేల సంస్థలు ఉన్నాయి, ఇట్లా వ్యక్తులు ఉన్నారు, వ్యక్తులుగా ఉన్నారు, సంస్థలుగా ఉన్నారు. ఇదొక పిచ్చి. ఈ పిచ్చి తగిలితే వదలరు ఇక. అటువంటిది మేము కూడా తగిలించినాం కొందరికి పిచ్చి. సో అట్లా దేశవ్యాప్తంగా వ్యక్తులు, సంస్థలు ఉన్నాయి. వాటిని నెట్వర్క్ చేయడం చాలా ముఖ్యము, కానీ ప్రిన్సిపల్స్ చాలా ముఖ్యం. అంటే ఏదో వచ్చి కలవడం అంటే కలవడం కాదు, పిల్లల హక్కులను గౌరవించే వాళ్ళందరూ వచ్చి రావడము, ఏదో ఫండింగ్ కోసం కాకుండా ఈ ఉద్యమాన్ని ఒక ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చే వాళ్ళు ఉంటే. దేశవ్యాప్తంగా స్టాప్ చైల్డ్ లేబర్ క్యాంపెయిన్ అని ఒక క్యాంపెయిన్ ఉంది. ఆ క్యాంపెయిన్లో ఉన్నారు, బట్ ఇంకా ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉంది. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా పని చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇది అవసరం కూడా. మీరు అన్నట్టుగా ప్రభుత్వాల మీద విధానపరమైన ఒత్తిడి తీసుకురావడానికి, విధానాలు మార్చుకోవడానికి, తప్పుడు విధానాలను చేయకుండా ఉండడానికి ఇటువంటి నెట్వర్క్స్ చాలా అవసరం. అండ్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వస్తాయి కాబట్టి మన అనుభవాలు మనం ఏదో గాలిలో చెప్తలేం కాబట్టి దీన్ని తప్పకుండా అవసరం ఉంది. ఈ అవసరాన్ని గుర్తించి మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. చాలా చాలా సంతోషం వెంకరెడ్డి గారు. థ్యాంక్ యూ.